హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్లో సెకండ్ టైం నామినేషన్స్ జరిగాయి. సో ఫస్ట్ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయిందంటే బేబక వెళ్ళిపోయాక సీత అండ్ నైనిక బాగా ఏడుస్తున్నారు అనమాట. బాగా మిస్ అవుతున్నాం హౌస్లో అని చెప్పేసి, ఈ హౌస్లో అసలు మంచితనం పనికి రాదేమో అని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. ఆ తర్వాత ఆదిత్య ఓం అండ్ సీత పొద్దున్నే అవన్నీ తోముతున్నారు, గిన్నెలు తోముకుంటూ. ఆదిత్య ఓం గారు మా చీఫే ఇంకొకరిని గ్రేట్ అని పొగుడుతుంది, అది నాకు నచ్చట్లేదు అని చెప్తున్నాడు. ఆ తర్వాత వీళ్ళు సోనియా, నిఖిల్, పృథ్వీ వాళ్ళు కూర్చొని వెళ్తూ ఈ రోడ్డు మీద పడేయడం కాన్సెప్ట్ ఏంటో ఏమో అని మాట్లాడుకొని నవ్వుకుంటున్నారు, వాళ్ళు జోకులు వేసుకుంటున్నారు. మార్నింగ్ డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాల్ లోడింగ్ అనే పాటతో స్టార్ట్ అయింది. సో నామినేషన్స్ కాబట్టి పూనకాలు ఉండబోతున్నాయి అని చెప్పేసి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారనమాట. ఆ తర్వాత మార్నింగ్ పృథ్వీ అండ్ సోనియా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని మాట్లాడుకుంటున్నారు. నీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, నీ రిక్వైర్మెంట్స్ ఏంటని అడుగుతున్నాడు పృథ్వీ. సో అడుగుతుంటే అమ్మాయి చెప్తుంది అనమాట, బ్రేవ్ ఉండాలి, బ్రాడ్ మైండెడ్ ఉండాలి, నాకంటే తెలివిగా ఉండాలి, నన్ను సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అన్నీ చెప్తున్నది. సో విష్ణుప్రియ వచ్చి కొంచెం ఏమంటారు జెలస్తో, ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చి పర్లేదు పృథ్వీ ప్రేమకు వేరే వాళ్ళకు కూడా ప్రేమను పంచవచ్చు అని చెప్పి నవ్వుకుంటుంది అనమాట. వాళ్ళు విష్ణుప్రియ ఏదో పృథ్వీకి ట్రై చేస్తున్నట్టు అట్లా ఒక ట్రాక్ నడిపేయడానికి ట్రై చేస్తున్నారు, అది కూడా ఫన్ వేలోనే. సో ప్రేమలో ఫ్రీడమ్ ఉండాలని సోనియా చెప్తుంది. అవును, ప్రేమలో ఫ్రీడమ్ ఉండాలి, అలా గట్టిగా పట్టుకోవద్దు అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంది. సో తర్వాత ఈ 3 నెలలైనా కనీసం నన్ను ప్రేమించు అని చెప్పి పృథ్వీని అడుగుతుంది. సో అందరు నవ్వుకున్నారు. ఆ తర్వాత ఊరిలో నాగార్జున గారితో సోనియా చెప్పింది అంత అబద్ధం, అసలు అదేం జరగలేదని చెప్పేసి విష్ణుప్రియ నాగమణితో చెప్తుంది. అదే అందరు కూర్చొని నా మీద కామెంట్స్ చేస్తున్నారు గ్రూప్లాగా కూర్చొని అని చెప్పి సోనియా నాగార్జున గారికి చెప్పింది. కానీ అదేమీ జరగలేదు, నేను వాళ్ళు ఏమైంది అని అడుగుతుంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. కానీ ఆమె ఉన్నవి లేనివి అన్నీ కలిపి చెప్పేస్తుంది. నేనైతే షాక్ అయిన నిజంగానే ఆమె మాటలకు అని చెప్పేసి చెప్తుంది. సోనియా చాలా మంచిది, చాలా సెన్సిబుల్ పర్సన్, కానీ ఆమె కోపం వచ్చినప్పుడు మాత్రం మాటలు అనేస్తుంది, అదే నాకు నచ్చట్లేదు అని చెప్పింది విష్ణుప్రియ. సో ఆ తర్వాత సోనియా అండ్ నిఖిల్ మాట్లాడుకుంటున్నారు. నిఖిల్ నువ్వు సిగరెట్ వదిలేస్తే నీకోసం ఏమన్నా చేస్తా అని చెప్పేసి సోనియా చెప్తుంది. మానేస్తారా, ఈ సీజన్ అయిపోయేసరికి మానేస్తా అని చెప్పి నిఖిల్ చెప్తున్నాడు. సో ఈ లవ్ ట్రాక్లు ఏంటో ప్రతి సీజన్లో అవి ఉండాల్సిందే, అవి లేకపోతే జనాలకు ఎంటర్టైన్మెంట్ ఉండదు అనుకుంటున్నారో ఏంటో, కానీ ప్రతిసారి ఒక 2-3 జంటలను అలా పెడతారు. వాళ్ళు కూడా అట్లా క్రియేట్ చేసుకుంటారు, అది టైంపాస్కి లేకపోతే కంటెంట్ కోసం. అలా వాళ్ళు అలానే ఉంటారు. బిగ్ బాస్ కూడా రెడీగా ఉంటారు ప్రోమోలు వేయడానికి, పాటలు పెట్టి లవ్ సాంగ్స్ పెట్టి ఇంట్రెస్టింగ్గా ప్రోమోని రిలీజ్ చేయడానికి. సో నిన్న అలాంటి ప్రోమోనే వేశారు. నామినేషన్స్ రోజు కూడా ఈ లవ్ ట్రాక్ ప్రోమో వేశారనమాట. సో ఆ తర్వాత నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. నామినేషన్స్లో యష్మిని నామినేట్ చేయొద్దు, ఎందుకంటే అందరికంటే పెద్ద క్లయింట్కి చీఫ్ కాబట్టి యష్మిని నామినేట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి బిగ్ బాస్ ఆమెకి మంచి ఆఫర్ ఇచ్చాడు. దీంతో యష్మిని నామినేట్ చేద్దామని అనుకున్న వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయారు. సో సోనియా అండ్ సీత ఇద్దరు యష్మిని నామినేట్ చేద్దాం అనుకున్నారు, కానీ అది కుదరలేదు. ఫస్ట్ సీతని పిలిచాడు నామినేట్ చేయడానికి. సీత వచ్చి నిఖిల్ని నామినేట్ చేసింది. నేను లాస్ట్ వీకే నామినేట్ చేద్దాం అనుకున్నా, కానీ అప్పుడు నిన్ను నామినేట్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నా, నువ్వు కొంచెం నాకు డామినేటింగ్ టైప్ అనిపిస్తున్నావు, నా ఆటకు అడ్డొస్తావు, సో అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. సో దీనికి నిఖిల్ కూడా నేను ఫస్ట్లో రేషన్ లేదు ఏం లేదు కాబట్టి కొంచెం ఇనిషియేటివ్ తీసుకున్నాను, అది కొంతమందికి డామినేటింగ్ లాగా అనిపించింది, సో నేను నేర్చుకుంటాను, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అని చెప్పేసి నిఖిల్ కూడా యాక్సెప్ట్ చేశాడు. పెద్ద గొడవ ఏం జరగలేదు ఇక్కడ. ఆ తర్వాత సీత వచ్చేసి ప్రేరణను నామినేట్ చేసింది. వీళ్ళిద్దరికి ఆ డస్ట్బిన్ మ్యాటర్ వదలట్లేదు, డస్ట్బిన్లో వేసి మళ్ళీ తీసి అక్కడ పెట్టడం నాకు నచ్చలేదు అని చెప్పింది. ఇంకా ప్రేరణ డస్ట్బిన్ నీట్గా ఉంది, అది ఇంకా నేనే చేయబెట్టాను, నువ్వెక్కడ చేయబెట్టావు,
అని చెప్పేసి ప్రేరణ కొద్దిసేపు వాదించింది. నిన్ను తీయమని చెప్పలేదు కదా, మీ క్లాన్లో ఎవరైనా తీయచ్చు, నువ్వు ఎందుకు తీసావు, నువ్వు ఎందుకు గొడవ చేస్తున్నావు అన్నట్టు మాట్లాడింది. ఆ తర్వాత మీరు బయట నుంచే మాట్లాడుకొని వచ్చారు, బయట నుంచే ఫ్రెండ్స్ అన్నదానికి ప్రేరణ అసలు ఒప్పుకోలేదు. బయట తెలిసినంత మాత్రాన మేమేం గ్రూప్ గేమ్ ఆడట్లేదు, ఆమె మా చీఫ్ కాబట్టి ఆమె చెప్పింది మేము వింటాం, అలా అని నాకు చీఫ్ నచ్చలేదని చెప్పలేదు అని చెప్పి ప్రేరణ వీళ్ళిద్దరి మధ్యలో అదే ఆర్గ్యుమెంట్ నడుస్తుంది మొన్నటి నుంచి. ఆ టాస్క్ అయిపోయినప్పటి నుంచి డస్ట్బిన్ మ్యాటరే నడుస్తుంది. కొద్దిసేపు వీళ్ళని ఆట పడిద్దాం, ఒక హాఫ్ డే అన్న మనకు లగ్జరీ ఇచ్చారు, మనం ఏం పనులు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వీళ్ళను ఆటపట్టిద్దాం అని చెప్పేసి మేము అలా అందరం మాట్లాడుకొని చేసాం తప్ప ఏదో మీతో పనులు చేయించుకోవాలని కాదు అని చెప్పేసి ప్రేరణ క్లారిటీ ఇచ్చింది. సో దానికి మాత్రం సీత అసలు యాక్సెప్ట్ చేయలేదు. ఆమె ఆ విషయం చాలా పర్సనల్గా తీసుకుంది. డస్ట్బిన్ నీట్గా ఉన్నంత మాత్రాన కాదు కదా, బాత్రూమ్ నీట్గా ఉంటే అందులో పోయి తింటావా అని అడిగింది. తింటా అని చెప్పి ప్రేరణ చెప్పింది. సో వీళ్ళిద్దరి మధ్యలో అది నడుస్తూనే ఉందన్నమాట. సో తర్వాత అబ్బాయిని పిలిచారు. అబ్బాయి వచ్చేసి విష్ణుప్రియను నామినేట్ చేశాడు. నిన్న నాగార్జున గారు ఎవరెవరు ఫ్లాప్ జోన్లో ఉన్నారని పెట్టారు కదా కొంతమంది పేర్లు, అందులో విష్ణుప్రియ ఉంది. సో నువ్వు ఫ్లాప్ జోన్లో ఉండడం నేను షాక్ అయ్యాను నిజంగానే. సో అక్కడి నుంచి బయటకు రావాలని చెప్పి ఇది పెడుతున్నా అని చెప్పాడు. సో విష్ణుప్రియను పెట్టాడు. విష్ణుప్రియ కూడా దీనికి పెద్దగా వాదించలేదు. అసలు నేను ఎందుకు ఫ్లాప్ జోన్లో ఉన్నానో నాకు తెలీదు, దాని నుంచి బయటకు రావడానికి ఇంకా నేను ఏం చేయాలో కూడా నాకు తెలీదు, బట్ నేను యాక్సెప్ట్ చేస్తాను నామినేషన్ అని చెప్పింది. ఆ తర్వాత అబ్బాయి వచ్చేసి ఓమాదిత్య గారిని నామినేట్ చేశాడు. మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ కావట్లేదు అని చెప్పేసి. సో ఓమాదిత్య అప్పుడు నేను మణికంఠ కంటే తక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాను అంటే లేదు నేను అలా అనలేదు అని చెప్పాడు. అంతలోనే ఓమాదిత్య గారు కొంచెం డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఇది నేను 40 years నుంచి కష్టపడి నేను పెంచుకున్న నా పర్సనాలిటీ ఇది, నేను ఎవరి కోసం మార్చుకోను, దేని క్వాలిటీస్ దానికి ఉంటాయి, పాలు నీళ్ళు పెట్రోల్ అని చెప్పేసి దేనికి ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ అందరూ ఒకేలాగా ఉండరు, నా పర్సనాలిటీ ఇంతే, నేను ఎవరి కోసం నా ప్రాణం పోయినా నేను మార్చుకోను, నేను ఇంతే అని చెప్పాడు. సో ఆ తర్వాత సోనియా వచ్చేసి నయనికని నామినేట్ చేసింది. ఎందుకంటే కన్ఫెషన్ రూమ్లో నువ్వు యష్మి మీకు అన్ని పనులు చెప్పినప్పుడు నువ్వు అడ్డు చెప్పాల్సింది, నువ్వు సైలెంట్గా ఉన్నందుకు ఇప్పుడు మీ క్లాన్లో వాళ్ళు సఫర్ అవుతున్నారు అని చెప్పింది. వాళ్ళు అంత మాట్లాడుతున్నారు, అంత పర్సనల్గా తీసుకొని గొడవలు అవుతున్నాయి, కానీ నువ్వు దానికి ఏం అనట్లేదు అని చెప్పింది. నైనిక అయితే కన్ఫెషన్ రూమ్లో నేను వాదించాలని అనుకోలేదు, అక్కడ మాట్లాడొచ్చో లేదో అని సైలెంట్గా ఊరుకున్నాను, కానీ నా టీం వాళ్ళు వాళ్ళకు పర్సనల్గా హర్ట్ అయినందుకు వాళ్ళు మాట్లాడారు, దానికి నేనేం చేయలేను, నేనేం పెద్ద లీడర్ని కాదు అని లీడ్ చేసి నువ్వు ఇదే మాట్లాడాలని చెప్పుకోవడానికి వాళ్ళకు స్పేస్ ఉంది, వాళ్ళకు నచ్చింది మాట్లాడతారు. మీ టీంలో మీ చీఫ్ చెప్పిందే మాట్లాడతారేమో నాకు తెలియదు, కానీ మా టీంలో అలా లేదు, ఫ్రీడమ్ ఉంది, ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడవచ్చు, వాళ్ళకి పర్సనల్గా హర్ట్ అయింది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు, దానికి నేను ఏం చేయలేను అని చెప్పింది. సో సోనియా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సీతాని నామినేట్ చేసింది. సీతాకేమో అది టాస్క్ మాత్రమే, నువ్వు ఎందుకు దానికి అంత పర్సనల్గా తీసుకుంటున్నావు, వాళ్ళకి పనులు చేయడానికి, అదే డస్ట్బిన్ మ్యాటర్ గురించి టాస్క్ లాగా తీసుకోవాలి, పర్సనల్ వేరే టాస్క్ వేరే, హౌస్కి వచ్చినప్పుడు అన్నీ యాక్సెప్ట్ చేయాలి, నీకు గేమ్ మీద క్లారిటీ లేదు అసలు అని చెప్పింది. సో సీత నీకుందా అని చెప్పేసి ఇద్దరు కొద్దిసేపు గొడవ పడ్డారు, కొంచెం బూతులు కూడా తిట్టింది సీత. అక్కడ కొంచెం మర్యాదగా మాట్లాడని చెప్పేసి సోనియా మనుషులను చాలా నీట్గా రెచ్చగొడుతుంది, ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయదు, బూతులు మాట్లాడదు, కానీ రెచ్చగొట్టడంలో మాత్రం ఫస్ట్ ఉంటుంది. సో సోనియా నీట్గానే మాట్లాడి రెచ్చగొడుతుంది, యాక్సెప్ట్ చేసే లాంగ్వేజే ఉంటుంది ఆమెది, కానీ యువతలో అందరూ అలా ఉండరు కదా. సో సీత కోపం వచ్చేసి బూతులు మాట్లాడింది, ఇలాంటి బూతులు మాట్లాడకు, ఎలా మాట్లాడాలో నేర్చుకో అని చెప్పేసి దాని గురించి కొద్దిసేపు గొడవ అయింది. సో సోనియా వచ్చేసి వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది, నయనిక అండ్ సీతని. ఆ తర్వాత నా మణికంఠ వచ్చేసి శేఖర్ భాషని నామినేట్ చేశాడు. శేఖర్ భాషకేమో ఏం చెప్పాడంటే ఇది సిల్లీ రీజను, మొన్న సండే రోజు స్వీట్స్ వచ్చినప్పుడు నువ్వు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టకుండా లాకర్లో పెట్టుకున్నావు అని చెప్పాడు.
అయితే దానికి శేఖర్ భాష నేను అందరికీ చెప్పాను, ఫ్రిడ్జ్లో స్పేస్ లేదు కాబట్టి బయట పెడితే చీమలు వస్తాయి కాబట్టి అక్కడ పెడుతున్నానని. మేబీ నీకు చెప్పలేదేమో కానీ హౌస్లో అందరికి చెప్పాను, అది ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నా, కానీ కొంచెం గట్టి రీజన్ అయి ఉంటే బాగుండేది, ఇది సిల్లీ రీజను, దీనికి డిఫెండ్ చేసుకోవడానికి కూడా ఏం లేదు అని అన్నాడు. సో నీకు గట్టి రీజన్ కావాలి కానీ నేను చెప్తా అని చెప్పేసి ఇంకో రీజన్ చెప్పాడు. ఒక సీరియస్ సిచ్యువేషన్లో వచ్చేసి నువ్వు జోకులు వేస్తుంటావు, అప్పుడు నాకు ఇంకా మండుద్ది, అలా చేయకు ఇప్పటి నుంచి అని చెప్పాడు. సో దానికి కూడా శేఖర్ భాష ఓకే ఇది గుర్తుపెట్టుకో మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పేసి యాక్సెప్ట్ చేశాడు. సో ఆయన మీద కలర్ పోసాడు. ఆ తర్వాత ఓం ఆదిత్యను నామినేట్ చేశాడు. మీరు అందరితో చాలా బాగా మాట్లాడతారు, అందరి దగ్గరకు పోయి పాజిటివ్గా చెప్తుంటారు పాయింట్స్, అది నాకు ఎందుకో సేఫ్ గేమ్ లాగా అనిపిస్తుంది. సో ఇది నిజంగానే మీరా లేకపోతే గేమ్ కోసం ఇలా చేస్తున్నారా అని చెప్పేసి నాకు అర్థం కాదు అప్పుడప్పుడు, అందుకనే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. సో దానికి ఓం ఆదిత్య గారు నాకు ఇంత మంచి ప్రమోషన్ దొరుకుతుందని కళలో కూడా అనుకోలేదు, నువ్వు చేసిన నామినేషన్ కాదు నా ప్రమోషను అని చెప్పేసి కామెడీ చేయడానికి ట్రై చేశాడు. ఆయన ఏంటో కొంచెం బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు అనమాట. నువ్వు పనుల్లో ఇన్వాల్వ్ కావట్లేదు, హౌస్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ కావట్లేదు అని నాగార్జున చెప్పేసరికి కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు నిన్న నామినేషన్స్ నుంచి. ఏదేదో మాట్లాడుతున్నాడు సంబంధం లేకుండా. సో ఇది నా ప్రమోషన్ అని చెప్తే ఓకే అని చెప్పేసి ఇంకా ఆ కలర్ పోసారు. ఆ తర్వాత ఓం ఆదిత్య వచ్చి అబ్బాయిని నామినేట్ చేశాడు. అబ్బాయి నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెండర్ లాగా కనిపిస్తున్నావు, సో నా గేమ్కి నువ్వు అడ్డు రావచ్చు, ఎందుకంటే నాకు ఈ గేమ్ గెలవడం డబ్బులు చాలా ఇంపార్టెంట్ నా పనుల కోసం, సో నువ్వు స్ట్రాంగ్గా అనిపిస్తున్నావు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. ఆ తర్వాత ఇంతకుముందు నువ్వు మాట్లాడుతుంటే నేను అడ్డుపడ్డాను, మాట్లాడనివ్వలేదని అన్నావు, నేను ఎప్పుడు అలా చేయను, కావాలంటే ఫుటేజ్ ఎక్కడ ఉంటే చూపించు, నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటాను అన్నాడు. సో అబ్బాయి వచ్చేసి ఇలా నేను మాట్లాడేది వినకుండా ఓకే ఓకే అని అంటారు మీరు, అప్పుడు నాకు నిజంగా చెప్పాలనుకున్నది కూడా చెప్పబుద్ధి కాదు, అందుకే ఆ రీజన్ చెప్పాను అని చెప్పేసి ఓం ఆదిత్య అబ్బాయి అన్నాడు. సో వీళ్ళిద్దరికి ఇలా జరిగింది, ఓకే యాక్సెప్ట్ చేస్తున్నాను నేను స్ట్రాంగ్ కంటెండర్ అని, పోసేయండి అని చెప్పేసి కలర్ పోపించుకున్నాడు. ఆ తర్వాత ఓం ఆదిత్య వచ్చేసి శేఖర్ భాషను నామినేట్ చేశాడు. ఈయనేంటో క్లోజ్గా ఉన్న వాళ్ళని నామినేట్ చేయాలి, అప్పుడే ప్రేక్షకులు ఈయన ఎంత మంచోడు అని అనుకున్నాడో ఏంటో నాకు తెలియదు, కానీ అబ్బాయితో శేఖర్ భాషతో చాలా క్లోజ్గా ఉంటాడు, కానీ నామినేషన్స్కి వచ్చేసరికి వీళ్ళిద్దరికి వేశాడు. సో శేఖర్ భాషకేమో నీ జోక్స్ కామెడీ చాలా ఎక్కువైపోయింది, చాలా ఇంకా ఆపు అని చెప్పేసి అన్నాడు. ఇంకా నువ్వు బిగ్ బాస్ రూల్స్ పాటించట్లేదు, నీ వల్ల ప్రాబ్లం రావచ్చు మన గేమ్కి, నీకే చాలా అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి, మైక్ వేసుకోవట్లేదు అది ఇది అని చెప్పేసి, సో ఇలాంటివి చేయడం నాకు నచ్చట్లేదు అని చెప్పేసి శేఖర్ భాష నామినేట్ చేశాడు. కేర్లెస్, ఇన్డిసిప్లిన్, నువ్వు ఈ గేమ్కి సూట్ కావు అని చెప్పేసి శేఖర్ భాషకు చెప్పాడు. సో శేఖర్ భాష నామినేట్ చేశాడు. శేఖర్ భాష దానికి ఏం చెప్పాడంటే దీనివల్ల నాకేం కాదు మీకే ప్రాబ్లం అవుతుండొచ్చు, ఎందుకంటే పొద్దున్న లేచి నుంచి మన ఇద్దరమే క్లోజ్గా ఉంటాం, మన ఇద్దరమే మాట్లాడుకుంటాం, అలాంటి వాడు వచ్చేసి ఇలా నామినేట్ చేశాడు ఏంటని మీ మీద నెగిటివ్గా వెళ్ళొచ్చు జనాలకు, అదొకసారి చూసుకోండి, నా మీద సింపతి పెరగచ్చు అని చెప్పాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఇలా కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. శేఖర్ భాషను ఓం ఆదిత్య నామినేట్ చేశాడు. ఆ తర్వాత వచ్చేసి విష్ణుప్రియ వచ్చి నాగమణి కంటను ఫస్ట్ డే నామినేషన్స్లో ఆమెకి వేయడానికి ఛాన్స్ దొరకలేదు, ఆమె అది అయిపోయిన తర్వాత నాగమణి కంట వేశాడు. సో నువ్వు ఆ రోజు చెప్పిన రీజన్, నువ్వు నన్ను చెక్ చేస్తున్నా అందుకే నా వెంట తిరిగినా అని చెప్పిన రీజన్ నాకు నచ్చలేదు, నువ్వు ఆ రోజు చెప్పిన రీజన్ నాకు నచ్చలేదు, నన్ను టెస్ట్ చేస్తున్నా అనడం, అందుకనే నేను నామినేట్ చేస్తున్నా అని విష్ణుప్రియ చెప్పింది. దానికి నాగమణి కంట యాక్సెప్ట్ చేశాడు, ఓకే నీకు హర్ట్ అయిన అన్ని రోజులు నువ్వు చేసుకో, నాకు ప్రాబ్లం లేదు అని చెప్పేశాడు. తర్వాత సోనియాను నామినేట్ చేసింది విష్ణుప్రియ. మీరు చాలా సెన్సిబుల్, చాలా మంచి వాళ్ళు, చాలా బాగా చదువుకున్నారు, కానీ మీరు మీ ఎడ్యుకేషన్ని వాడట్లేదు, అవసరమైన దగ్గర కోపం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాటలు అనేస్తున్నారు అని చెప్పేసి విష్ణుప్రియ అనింది. ఇంకా సోనియా రెచ్చిపోయింది అనమాట, నీకు సెన్స్ లేదు, సరిగా బట్టలు వేసుకొని వాళ్ళది పక్కన నిలబడి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు, వాళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారు అని చెప్పి ఏదేదో అంటుంది. వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాళ్ళు చెప్తారు, నువ్వు ప్రతిసారి ఇలానే చేస్తున్నావు, ఎవరినెవరినో కలుపుకొని చెప్పేస్తున్నావు, అందులో నీ మాటల్లో అసలు నిజం లేదు,
ఎప్పుడైనా ఇలానే మాట్లాడుతావు నువ్వు, నీ మీదకి వచ్చేసరికి అని చెప్పేసి విష్ణుప్రియ మాట్లాడింది. చాలా గట్టిగానే వాదించింది. సో నేను నీకంటే చిన్నదాన్ని, నీకు అలాంటి జోక్స్ నచ్చినప్పుడు నచ్చలేదని చెప్పాలంటే నేను చెప్పాను, అలాంటి కమ్యూనిటీకి నేను సెట్ కానీ నా మీద అలాంటి జోకులు వేయొద్దని చెప్పాను అని సోనియా చెప్తుంది. నేను అసలు ఏదో పిల్ల బచ్చా జోకులు వేసుకునేదాన్ని, నన్ను పట్టుకొని నువ్వు అడల్టరేటెడ్ జోక్స్ అన్నావు, అది నాకు నచ్చలే అని చెప్పి విష్ణుప్రియ. సో వీళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవ జరిగింది. సో విష్ణుప్రియ వచ్చి సోనియాని నామినేట్ చేసింది. ఆ తర్వాత శేఖర్ భాష వచ్చేసి నాగమణికంటను నామినేట్ చేశాడు. నువ్వు చెప్పిన రీజన్ సిల్లీగా ఉంది, ఆ స్వీట్స్ది అని చెప్పేసి అది ఒకటి. అండ్ నువ్వు సోషలైజ్ కావాలి, కానన్ని రోజులు నేను నామినేట్ చేస్తూనే ఉంటాను, నేనేదో నిన్ను లైట్ చేయాలి సీరియస్ సిచ్యువేషన్ అని చెప్పి కామెడీ చేస్తే నువ్వు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, నెగిటివ్ మైండెడ్గా ఉన్నావు. సో నువ్వు సోషలైజ్ కానని రోజులు, అందరితో మంచిగా ఉండని రోజులు నేను నామినేట్ చేస్తూనే ఉంటానని చెప్పాడు. ఆ తర్వాత ఓం ఆదిత్యను నామినేట్ చేశాడు. ఆయనకు ఇదే చెప్పాడు, మనుషులు ఇంపార్టెంట్ వస్తువుల కంటే, నువ్వు నాకు బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్స్ వస్తున్నాయని చెప్పేసి నామినేట్ చేయడం నాకు నచ్చలేదు, మన ఇద్దరం చాలా క్లోజ్గా ఉంటాం, ఇలా నామినేట్ చేసుకోవడం జనాలకు ఎలా రీచ్ అవుతుందో ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి శేఖర్ భాష అంటే ఓం ఆదిత్య చాలా సీరియస్గా తీసుకున్నాడు. శేఖర్, నేను ఈ హౌస్కి అన్నీ వదిలేసి వచ్చాను, 48 years, నాకు ఈ ఏజ్లో కూడా నేను అన్ని పనులు చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఈ గేమ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆయన మాట్లాడితే, అందరికి ఇంపార్టెంట్, అందరూ కూడా అన్నీ వదిలేసి వచ్చేసారు అని చెప్పేసి శేఖర్ భాష మాట్లాడుతున్నారు. సో ఆ తర్వాత ఓకే రా అని చెప్పేసి ఇలా దండం పెట్టి కలర్ పోయించుకున్నాడు. సో తర్వాత హగ్ చేసుకున్నారు, కిస్ చేసుకున్నారు, ఇంకా హౌస్లో అందరు నవ్వుతున్నారు, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఏంటో మనకు అర్థం కాదు, ఇంత ట్రాన్స్పరెంట్ ఉన్నారని కొందరు అనుకుంటున్నారు, వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ టైప్ అని మాట్లాడుకుంటున్నారు. సో అది ఎంతవరకు నిజమో ఏంటో తెలియదు, కానీ ఓం ఆదిత్య అయితే కొంచెం నువ్వు ఇన్వాల్వ్ కావట్లేదు అని చెప్పినందుకు కొంచెం ఎక్కువ అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు, కావాలని గొడవలు పెట్టుకుంటున్నాడు, లేకపోతే గట్టిగా మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది. ఆయనలాగా ఉండడమే బెటర్. బేబాకి అట్లనే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆమెలాగా లేకుండా వేరే వాళ్ళు చెప్పింది విని ఆమె హౌస్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఒరిజినాలిటీ ఉండకపోతే జనాలకు, చూసే వాళ్ళకి నచ్చదు. ఆయన ఎన్ని రోజులు సైలెంట్గా ఉన్నా కానీ ఆయన చాలా మంచోడిలాగా అనిపించింది జనాలకు, కానీ నామినేషన్స్లో మాత్రం డిఫరెంట్గా బిహేవ్ చేశాడు. ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. సో మరి ముందు ఎలా చేస్తాడో చూడాలి. బిగ్ బాస్లోకి వెళ్తే అంతే, మనది వదిలేసి వేరే వాళ్ళలాగా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తే అది జనాలకి నచ్చదు. సో కానీ అక్కడికి వెళ్ళాక మన మైండ్ సెట్ మారిపోతుంది, వాళ్ళు చెప్పేది విని ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటారు. సో కానీ అది వేరేలాగా వెళ్తుంది. మరి ఓం ఆదిత్య గారి సంగతి ఏంటో చూడాలి. నెక్స్ట్ వీక్ ఏమవుతుందో, మరి ఉంటాడో హౌస్ నుంచి వెళ్తాడో. ఇది జరిగింది. ఇంకా ఉన్నాయి నామినేషన్స్ ఎపిసోడ్, ఈరోజు కూడా కంటిన్యూ కాబోతుంది. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.